కాంగ్రెస్ కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేసేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 25న అనుచరులతో కలిసి ఆయన రాజీనామా చేయనున్నట్లు సమాచారం. జీవన్ రెడ్డితో పాటు ఆయన అనుచర వర్గం మొత్తం మూకుమ్మడి రాజీనామాలు చేయనున్నట్లు తెలుస్తోంది. అనుచరులు కార్యకర్తలతో మరోమారు చర్చించిన అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. పార్టీలో తనకు సరైన గౌరవం దక్కటం లేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రయత్నించారు. జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి మాట్లాడారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరారు. అయితే అవమానాలు ఎదుర్కొంటూ పార్టీలో కొనసాగలేనని జీవన్ రెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం. తనతో ఎవరు మాట్లాడినా పార్టీకి రాజీనామా చేయాలన్న ఆలోచనను మార్చుకునే అవకాశమే లేదని చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేసేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 25న అనుచరులతో కలిసి ఆయన రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం అందుతుంది. అయితే జీవన్ రెడ్డితో పాటు ఆయన అనుచర వర్గం కూడా మొత్తంగా మూకుమ్మడి రాజీనామాలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, జీవన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మంత్రులు శ్రీధర్ బాబు, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ కూడా బుజ్జగించే ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఏం ఫలించలేదు. మరి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో రాజీనామా చేయడం కన్ఫర్మ్ కాబోతుందా, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా ఈ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం ఉందా? ఇక మాజీ మంత్రి జీవన్ రెడ్డికి సంబంధించి ఇక రోజుకో ఎపిసోడ్ మనం చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆయన రాజీనామా చేస్తారు, లేదు అని అంటే ఖచ్చితంగా పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా వచ్చి బుజ్జగిస్తే ఖచ్చితంగా తగ్గుతారు, వెనక్కి తగ్గుతారు అనేది కూడా ప్రధానంగా రెండు రకాల చర్చలు జరిగాయి. కానీ ఆయన నిన్న ఏదైతే మంత్రుల బుజ్జగింపుల్లో కూడా ఆయన అంటే పూర్తిగా సమ్మతించలేదు. ఆయన బుజ్జగింపులు మిగతా ఈ అధిష్టానం నుంచి వచ్చే ఎలాంటి ఒత్తిడి కూడా నేను అజ్జేయలేను, దేవుడు శాసించాడు, నేను అనుసరిస్తానంటే మానవులుగా మనం అనుసరిస్తాము అనేది కూడా ఆయన చెప్పిన మాటలలో ప్రధానంగా అర్థమైంది. ఇక పార్టీలోనే ఉంటూ నేను అవమానాలు ఎదుర్కోవడం కాదు, ఖచ్చితంగా పార్టీ నుంచి బయటకు వస్తాను, ఖచ్చితంగా పార్టీకి రాజీనామా చేస్తాననేది కూడా మనకు తెలిసిన ప్రాథమిక సమాచారం. కార్యకర్తలతో ముఖ్య ఉద్దేశంగా కార్యకర్తలతో చెప్పారు. దానికి సంబంధించి ఇక ఈ నెల 25న ఆయన పార్టీకి రాజీనామా చేయబోతున్నారు అనేది కూడా మనకు ప్రధానంగా తెలుస్తా ఉంది. ఖచ్చితంగా ఎంతమందితో వెళ్తారు, వేరే పార్టీకి, ఏ పార్టీకి వెళ్తారు, ఇప్పటికే చాలా ఊహాగానాలు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీలో జనరల్ స్థానం అంటే గతంలో కేశవరావుకి ఇచ్చిన ప్రత్యేకమైన స్థానాన్ని ఇతనికి అంటే జీవన్ రెడ్డికి కట్టబెడతారనేది కూడా ప్రధానంగా చర్చకు వచ్చింది. బీజేపీ నుంచి కూడా గతంలో ఎంపీగా ఉన్న అరవింద్ కూడా ఖచ్చితంగా పార్టీలోకి వస్తే నేను ఆహ్వానిస్తాననేది కూడా, నేను సాధారణంగా ఆహ్వానిస్తాను, మా ఫాదర్ తో కలిసి చేశారు కాబట్టి నాకు అత్యంత అభిమానిస్తాను నేను అతన్ని అనేది కూడా అరవింద్ కూడా చెప్పారు. కానీ ఇటు బీజేపీ కాదు, ఖచ్చితంగా ఎక్కువగా ఈయనకు మక్కువగా ఉన్న సిచ్యువేషన్ అయితే బీఆర్ఎస్ అనేది కూడా కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఖచ్చితంగా ఆయన పార్టీకి రాజీనామా చేసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ మాత్రం ప్రకటించబోతున్నారు 25వ తారీఖు నాడు. ఆయన ప్రకటించిన సిచ్యువేషన్ లో ఇప్పటికే అంటే మీరు అన్నట్టుగా ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, అదేవిధంగా ఏఐసీసీకి సంబంధించిన మీనాక్షి లాంటి వాళ్ళు ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకుంటే ఖచ్చితంగా వెనక్కి తగ్గుతారేమో అనేది కొంతవరకు ఉన్నప్పటికీ కూడా గతంలో మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళు కూడా బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. ఖచ్చితంగా ఇక అక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇటు కాంగ్రెస్ పార్టీతో పని చేస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ లో ఇప్పుడు ఉన్న స్థానం కూడా ఇక బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతే నేను భర్తీ చేస్తాననేది కూడా ఆయన అనుకుంటున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తానికైతే బీఆర్ఎస్ లో ఉంటే బలమైన క్యాడర్ తోటి రానున్న సాధారణ ఎన్నికలలో కూడా గెలవడానికి ఆస్కారం ఉంటుందనేది కూడా చాలా అంటే పూర్తిగా జీవన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తానికైతే రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.